హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి ఒక పెద్ద పండగ అయితే రాబోతుంది. అదే బిగ్ బాస్ పండగ. 3 నెలల పండగ అయితే రాబోతుంది. సో ఈ పండగ చాలా మంచిగా జరగాలి, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ముందుగా ఒక్కటైతే ఖచ్చితంగా మారాలబ్బా. అదే మన నాగార్జున గారి హోస్టింగ్ అనమాట. సో నాగార్జున గారి హోస్టింగ్ గురించి చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్ని తీసుకుందాం మనం. ఒక లేడీ కంటెస్టెంట్, పేరెందుకులేండి. ఆ లేడీ కంటెస్టెంట్ బాగా గొడవ చేసి మొత్తం ఆగమాగం చేసి బాగా గొడవ చేసి అండ్ చాలా పెద్ద గొడవ అయితే చేసింది అనుకోండి, జస్ట్ చెప్తున్నా. సో నాగార్జున గారు ఎలా డీల్ చేస్తారంటే ఆ కంటెస్టెంట్తో, ఫస్ట్ ఫైర్ మీద వస్తారు. మంచి పవర్‌ఫుల్‌గా కనపడతారనమాట. బాగా కోపంగా కనపడతారు సారు. సో, వస్తారనమాట. వచ్చాక ఏం చేస్తారంటే కంటెస్టెంట్‌తో ఇలా అంటారు. "ఏంటమ్మా అలా చేసావు? నువ్వు అలా చేయటం తప్పు గదా! సో, బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉండాలో తెలీదా?" అని అంటారు. సో, అంతటితో అయిపోద్ది. "ఓకే. కూర్చో" అని అంటారు. కూర్చున్న తర్వాత సడెన్‌గా సార్‌కి ఏమైద్దో ఏంటో సార్ ఫీల్ అవుతారనుకుంటా. అంటే వాళ్ళు కంటెస్టెంట్ ఫీల్ అయ్యారని సార్ ఫీల్ అవుతారు. సార్ ఫీల్ అయ్యి ఏమంటారు? "ఏంటమ్మా ఫీల్ అయ్యావా?" అని అంటారు. ఫీల్ అయ్యాక, "ఓకే. నీకోసం మా వాళ్ళు ఒక సర్ప్రైజ్ అయితే పట్టుకొచ్చారనమాట. అది స్టోర్ రూమ్‌లో ఉందమ్మా. అదేంటంటే నీకోసం చికెన్ దమ్ బిర్యానీ మా వాళ్ళు స్పెషల్‌గా చేసి పంపించారు. నీకు చాలా ఇష్టం అంట గదా! సో, వెళ్లి తెచ్చుకో అమ్మా" అని అంటారు. ఆమె వెళ్లి తెచ్చుకుంటది ఆ కంటెస్టెంట్. సో, తెచ్చుకున్నాక, "ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా?" అని అంటారు. ఇక ఖతం ఇగ. అక్కడితో ఖతం ఇగ. ఇక ఫైర్ ఉండదు, ఏముండదు కంటెస్టెంట్స్‌లో. సో, అదనమాట. అండ్ ఇంకోటేంటంటే నాకర్థం కాదు. ఇయన్నీ ఎందుకు నాకర్థం కాదు. ఓకే. మీరరిచారు బానే ఉంది సార్. చికెన్ దమ్ బిర్యానీ చేసి పంపించారు, అది బానే ఉంది. అది సండే రోజు ఇవ్వచ్చు గదా! సాటర్‌డే రోజెందుకు? అది నాకర్థం గాదు. అండ్ ఇంకోటేంటంటే, మన సార్ ఏం జేస్తారంటే, ఒక కంటెస్టెంట్‌ని బాగా తిట్టి వాళ్ళు ఫీలయ్యారని అనుకుంటారు సార్ లోపల. లోపల అనుకున్న తర్వాత, "ఏంటమ్మా నువ్వు కాఫీ బాగా పెడతావంట గదా! నాకు గూడా ఒక కప్పు కాఫీ బెట్టిస్తావా?" అని అంటారు. నాకర్థం కాదు. ఇదెందుకు నాకు వీకెండ్ ఎపిసోడ్‌లో, సాటర్‌డే ఎపిసోడ్‌లో ఈ ఇదంతా ఎందుకు పెడతారో నాకర్థం గాదు వాళ్ళు టెలికాస్ట్ చేసి. సాటర్‌డే ఎపిసోడ్ అంటే ఆడియన్స్ అందరూ ఎంత ఫైర్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. హోస్ట్ నుంచి మన నాగార్జున గారి నుంచి ఎంత ఫైర్ ఎక్స్‌పెక్ట్ జేస్తాం. అదేముండదు. మొత్తం ఎలా అంటే ఇక నెక్స్ట్ డే నుంచి ఆ షో ఎవరు చూడకుండా జేస్తారు. అలా ఉంటదనమాట. ఇదంతా ఏ ఏ ఎందుకు? ఆ! నాకర్థం కాదది. అండ్ ఇంకోటొచ్చేసి, మన సారు హోస్టింగ్ చేసేటప్పుడు సాటర్‌డే రోజు నవ్వుతారు, సండే రోజు నవ్వుతారు. నవ్వటం తప్పని నేననట్లేదు. సాటర్‌డే రోజు మీరు బాగా సీరియస్‌గా ఉండాలి. ఫైర్ చూపిచ్చాలనమాట. అప్పుడే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటది. మీరు సాటర్‌డే రోజు నవ్వి, సండే రోజు నవ్వి ఓకే. ఓకే. అనంటే ఇక ఖతం గదా సార్. బిగ్ బాస్ షోనే ఇగ నెక్స్ట్ సీజన్ నుంచి నడవదు గదా! సో, అదనమాట నా పాయింట్. సో, హోస్టింగ్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా, చాలా ఫైర్ మీద సీరియస్‌గా ఉండాలనమాట హోస్ట్. సో, అది మిస్ అవుతుంది. లాస్ట్ కొన్ని సీజన్స్‌గా అది మిస్ అవుతుంది. అందుకనే సీజన్స్ ఫ్లాప్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో మీద ఆ ఇంపాక్ట్ అనేది పడుతుందనమాట. సో, హోస్టింగ్ బావుంటే మాత్రం ఇగ మామూలుగా ఉండదు. కంటెస్టెంట్స్ బాగోపోయినా హోస్టింగ్ అయినా బావుండాలి. హోస్టింగ్ పర్లేదు బానే అందరిని రిసీవ్ చేసుకుంటారు. అందరితో బాగా కామెడీ అయితే బానే చేస్తారు. నాకు 'నాగార్జున' గారి హోస్టింగ్ చూస్తుంటే అసలు అబ్బా! సార్ ఏం కామెడీ చేస్తున్నారనయితే అనిపిచ్చిద్దనమాట. సార్ బాగా ఫైర్ అవుతున్నారు. ఏమన్నా ఫైర్ అవుతున్నారా అని అనిపియదు. అబ్బా! ఏమన్నా కామెడీ చేస్తున్నారా అని అనిపిచ్చిద్దనమాట. సో, అది మెయిన్ మైనస్ అనే చెప్పాలి. సో, స్టైల్ బావుంటది సార్‌ది. లుక్ బావుంటది. అండ్ డాన్సులు బావుంటాయి. అన్నీ బావుంటాయనమాట. మంచి కామెడీ జేస్తారు. ప్రతీదీ బావుంటది.
ఇయన్నీ సండే రోజు జేయొచ్చు. బానే ఉంటది. సాటర్‌డే రోజు ఎందుకు సార్? సో, అదనమాట పాయింటు. మీరు హోస్టింగ్ అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'నాని' గారి హోస్టింగ్ అనమాట. ఆ ఫైర్ ఉండేది. అసలు మామూలుగా ఉండేది గాదసలు. ఎక్కడికక్కడికి అసలు తప్పు జేస్తే ఆహ్, అసలు గట్టిగా కడిగి పడేసేవాళ్ళు. సో, అలా ఉండేదనమాట. అండ్ 'నాని' గారు ఎపిసోడ్‌లు చూసేవాళ్ళనమాట. ఎపిసోడ్‌లు చూసి హోస్టింగ్ జేసేవాళ్ళనమాట. సో, అది మెయిన్ పాయింట్.